ఈశాన్య భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య నార్త్ ఈస్ట్ స్టేట్స్. భారతదేశాన్ని ఇలా 4 భాగాలు చేస్తే ఈ 4 భాగాల్లో ఉత్తరం దీని నార్త్, తూర్పు దీనిని ఈస్ట్, ఈ రెండుకు మధ్య ఉన్నవి నార్త్ ఈస్ట్, వీటిని ఈశాన్య రాష్ట్రాలు అంటారు. ఈ ఈశాన్య రాష్ట్రాల సంఖ్య 8 ఉంటాయి. అదే 8 కాకుండా 7 సిస్టర్స్ ఆఫ్ స్టేట్స్లో 7 రాష్ట్రాలు ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం 8 అయితే సిక్కిం రాష్ట్రము, దీనికి ఉన్న లోక్సభ స్థానాలు 1 మాత్రమే. అరుణాచల్ ప్రదేశ్, దీనికి ఉన్న లోక్సభ స్థానాలు 1. నెక్స్ట్ నాగాలాండ్ లోక్సభ స్థానాల సంఖ్య 1 మాత్రమే. మిజోరం లోక్సభ స్థానం 1. అవి కాకుండా త్రిపుర లోక్సభ స్థానాల సంఖ్య 2, మణిపూర్ లోక్సభ స్థానాల సంఖ్య 2, మేఘాలయ లోక్సభ స్థానాలు 2, అస్సాం లోక్సభ స్థానాలు 14. ఈశాన్య రాష్ట్రాలలోని 1 అస్సాం రాష్ట్రానికి, అస్సోం లేదా అస్సాం రాష్ట్రానికి 14 లోక్సభ స్థానాలు ఉంటాయి. తరువాత మణిపూర్కి 2 లోక్సభ స్థానాలు, మేఘాలయ 2 లోక్సభ స్థానాలు, త్రిపుర లోక్సభ స్థానాలు 2. ఇవి 2 కలిగి ఉంటాయి. ఇవి 14 కలిగి ఉంటాయి అస్సాం రాష్ట్రము. ఇక తర్వాత సిక్కిం రాష్ట్రానికి 1 మాత్రమే, అరుణాచల్ ప్రదేశ్కి 1, ఇది 1. నెక్స్ట్ మిజోరంకి 1 మాత్రమే, నాగాలాండ్కి 1 మాత్రమే లోక్సభ స్థానము ఉన్నది. 8 ఈశాన్య రాష్ట్రాలలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగింది అస్సాం, 14 ఉంటాయి. మణిపూర్, మేఘాలయ, త్రిపుర 2 మాత్రమే ఉంటాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్లో ఒక లోక్సభ స్థానం మాత్రమే కలిగి ఉంటుంది. ఈ లోక్సభ స్థానాలని ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చమంటాడు. జనాభా లెక్కలలో ఆ జనాభా సంఖ్యను బట్టి లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు ఎడేస్తారు, అసెంబ్లీ స్థానాలు ఎడేస్తారు. వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చమంటాడు. జనరల్ స్టడీస్ పేపర్ 1లో వచ్చే క్వశ్చన్స్.